అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య, కత్తితో పొడిచి నిఖితను హత్య చేసిన మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ. అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి అట, మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అనే వాడు చంపిండట. అనంతరం భారత్కు పారిపోయి వచ్చిన నిందితుడు తమిళనాడులో అరెస్ట్ చేసిన ఇంటర్పోల్ అధికారులట. ఆడ చంపిండు, ఇటుకొచ్చిండు, ఇటు అరెస్ట్ చేసిండు మొత్తానికి. ఇక ఆడ ఉంటే ఇక అది ఇమీడియట్గా శిక్ష పడుతుంది. మరి వీడిని ఏం చేయాలి? ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఇచ్చేసి శిక్ష అక్కడే వేస్తే బెటర్ ఏమో నన్ను అడిగితే. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర శిక్షలు వేయాలంటే ఎంత సమయం పడుతుంది, ఏడు దాకా పోద్దని మనకు తెలుసు కదా. నిఖిత తండ్రి ఆనంద్ అట పాపం. నిఖిత దారుణ హత్య విషయం తెలియడంతో విజయపురి కాలనీలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి తమకు ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఇంతలోనే దుర్వార్తను వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదని నిఖిత తండ్రి ఆనంద్ విలపించారు. అర్జున్ శర్మ ఆమె మాజీ రూమ్మేట్ అని, అందరి వద్ద అప్పులు చేసి ఇండియాకు వెళ్తున్నాడనే సమాచారంతో తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగేందుకు డిసెంబర్ 31వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో నిఖిత అతని రూమ్కు వెళ్ళిందని, అక్కడ వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదంతోనే అర్జున్ శర్మ కత్తితో పొడిచి నిఖితను చంపినట్లు మీడియాలో వచ్చిన వార్తల ద్వారా తమకు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. తన కుమార్తె మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పైసలు ఇచ్చిందట పాపం, తిరిగి ఇరనాని అంటే ఇస్తలేడట. చివరికి చంపిపడేసిండు. వాడెంత సైకోగాడో. ఎంత $1000 అట. ఆ $1000 తిరిగి ఇవ్వాలన్న వివాదం కారణంగానే నిఖిత హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఖిత కజిన్ గొడిశాల సరస్వతి పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం అర్జున్ శర్మ అనే యువకుడు నిఖితకు మాజీ రూమ్మేట్. నిఖితను అతను డిసెంబర్ 27వ తేదీన డబ్బులు అడిగాడు. తాను అతనికి $4500 పంపించాను. అందులో $3500 తిరిగి ఇచ్చేశాడు. ఆ తర్వాత మళ్ళీ జనవరి 2వ తేదీన ఫోన్ చేశాడు. మరో $1000 ఇవ్వాలని అర్జున్ శర్మ గట్టిగా అడిగాడు. దానికి తాను నిరాకరించాను. తన విజ్ఞప్తి మేరకు మిగిలిన $1000 ఇవ్వాలంటూ డిసెంబర్ 31న అర్జున్ శర్మను నిఖిత అడిగారు. తనకున్న సమాచారం మేరకు నిఖిత చివరిసారిగా అర్జున్తోనే కలిసి ఉన్నారని, ఆమె కారు కూడా అతని రూమ్ వద్దనే ఉందని చెప్పారు. ఆ తర్వాత న్యూ ఇయర్ పార్టీ తర్వాత నిఖిత కనిపించట్లేదంటూ అతడే 2వ తేదీన హార్వర్డ్ కౌంటీ పోలీసుల కంప్లైంట్ చేసిండు. కేసు నమోదు చేసిన పోలీసులు 3వ తేదీన కొలంబియాలోని ట్విన్ టవర్ రోడ్లో అర్జున్ శర్మ ఉంటున్న అపార్ట్మెంట్లో నిఖిత మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె శరీరం పైన పలు కత్తిపోట్లు ఉన్నాయి. నిందితుడు అర్జున్ శర్మ అత్యంత కిరాతకంగా నిఖితను దారుణంగా పొడిచి హతమార్చి ఫిర్యాదు చేసిన రోజే అమెరికా నుంచి ఇండియాకు పారిపోయినట్టు గుర్తించారు. అంతేనా, దానికి ముందు నిఖిత బ్యాంకు ఖాతాల నుంచి $3500 లావాదేవీలు జరిపినట్టుగా కూడా గమనించారు. చేతికి గాయమైందని, అర్జెంటుగా శస్త్రచికిత్స చేసుకోవాలంటూ ఇండియాకు పారిపోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. వెంటనే అతడిపైన అరెస్టు వారెంట్ జారీ చేశారు. అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీలు భారతీయ అధికారులకు కేసు వివరాలు తెలిపారు. అతను తమిళనాడులో ఉన్నట్టు గుర్తించి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అమెరికా తరలించేందుకు ప్రక్రియ ప్రారంభమైందట. ఎంత ఘోరం పాపం. ఈ అమ్మాయి అట పాపం 2016, 2021 వరకు JNTUలో ఫార్మసీ చదివిందట. ఆ తర్వాత కిమ్స్ ఆసుపత్రిలో కొంతకాలం పనిచేసిందట. 4 ఏళ్ల కింద ఉన్నత చదువుల కోసం అమెరికా పోయిందట. MS అయిపోగానే అక్కడే వేడా హెల్త్ సైన్స్ సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్గా ఉద్యోగం చేస్తుందట. ఇంత ఘోరం. వానికి పైసలు ఇచ్చింది పాపం, అమ్మాయి చనిపోయింది.